వర్స్ 20 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుంటే. నేను చాలా సార్లు ఈ స్టోరీ చదివాను, కానీ ఈ వచనం ఫస్ట్ టైం చూస్తున్నా. నేను దావీదు గొలియాతుని గురించి చాలాసార్లు నేను కూడా బోధించాను, కానీ ఈ వచనం ఇట్ స్టూడ్ అవుట్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ వచనంలోని ఒక మాటను నాకు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. మీరు బాగా గమనించండి. దావీదు ఉదయమున లేచాడు, నెంబర్ 1. రెండవది, తన గొర్రెలన్నీ ఒక కాపరికి అప్పగించాడు. నెంబర్ 3, అతనికి ఇవ్వబడిన వస్తువులన్నిటినీ తీసుకొని ప్రయాణమై వెళ్తున్నాడు. దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, అతను ఏం చేశాడంటే ఈ వస్తువులన్నీ, అంటే అన్నయ్యలకి ఇవ్వాల్సిన వస్తువులన్నీ దావీదు తీసుకొని యుద్ధ భూమికి వచ్చాడు. ఎందుకంటే అన్నయ్యలందరూ సైన్యంలో ఉన్నారు. అక్కడ యుద్ధ భూమికి వచ్చాడని వాక్యంలో రాయబడల. అక్కడ ఏమని రాయబడిందంటే అతడు కందకమునకు వచ్చినప్పటికీ అన్నమాట. తెలుగు బైబిల్లో కందకము అని ఉంది. కందకము అన్న మాటకి ఇంగ్లీష్లో ట్రెంచ్ అన్నమాట, TRENCH. ట్రెంచ్ అన్న మాట కందకము అన్న మాట దగ్గర, కందకము అన్న మాట దగ్గర ట్రెంచ్ అన్న మాట రాయబడి ఉంది. సో మీరు గమనిస్తే దానికి ఉన్న మరొక తెలుగు మాట ఏంటంటే లోయ అన్నమాట, లేకపోతే గొయ్యి అన్నమాట, లేకపోతే ఒక గుంట అన్నమాట. సో ఇప్పుడు సమస్య ఏంటంటే వీరు ఇప్పుడు దాకా ఎక్కడున్నారంటే కందకంలో ఉన్నారంటే దే ఆర్ ఇన్ ఏ లోవర్ లెవెల్ దాన్ ద గ్రౌండ్ లెవెల్. ఉన్న ఆ గ్రౌండ్ లెవెల్ కంటే వీరు కిందకు ఉన్నారు. సో ఎప్పుడైనా గమనించండి, మీరు క్రిందకు ఉంటే శత్రువు పెద్దగా కనిపిస్తాడు. సో వీరికి ఎందుకు గొలియాతు పెద్దోడు అయి ఉండొచ్చు సైజులో, గొలియాతు అజాన్బాహుడు అయి ఉండొచ్చు, గొలియాతు చాలా హైట్ ఉండుండొచ్చు, కానీ ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఎందుకు కనిపిస్తున్నాడంటే వీరు ఉండాల్సిన చోట కంటే ఇంకా కింద నుండి చూస్తున్నారు. వీళ్ళు కందకంలో ఉన్నారు. దేవర్ ఇన్ ద ట్రెంచ్. నౌ సి, కందకంలో నుంచి దావీదు పోరాడట్లేదు, కందకంలో నుంచి దావీదు యుద్ధం చేయట్లేదు, కందకంలో నుంచి అంటే ఆ దిగిపోయిన స్థలంలో నుంచి చేయట్లేదు. నౌ హీస్ పొజిషనింగ్ హిమ్సెల్ఫ్ టు ఫైట్ అగేన్స్ట్ గొలియాత్. హల్లెలూయా. దట్స్ నెంబర్ 1. టేక్ యువర్ పొజిషన్ యాజ్ ఎ జాయింట్ కిల్లర్. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న జాయింట్స్ అంటే శత్రువులు లేకపోతే ఆటంకాలు, అవి ఏమై ఉన్నాయో నాకు తెలియదు. బట్ ఫర్ యూ టు బి ఎ జాయింట్ కిల్లర్, నువ్వు శూరుని జయించువాడుగా నువ్వు ఉండాలంటే నెంబర్ 1, యూ నీడ్ టు టేక్ యువర్ పొజిషన్. అండ్ నెంబర్ 2, రెండవది, ఫోకస్ ఆన్ ద రివార్డ్, నాట్ జస్ట్ ద రిస్క్. నీవు ఫోకస్ చేయాల్సింది రిస్క్ మీద కాదు, రివార్డ్ పైన. దాంట్లో ఉన్న శ్రమ కాదు. ఈ పోరాటంలో నేను ఎంత దెబ్బతింటా, ఎంత బాధపడతా, ఎంత ఇబ్బంది పడతా, లేకపోతే శత్రుబలం ఏంటి, వారుకున్న ఆలోచన ఏంటి, ఇది కాదు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద రివార్డ్. మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ద రిస్క్, ఫోకసింగ్ ఆన్ ద రిస్క్. వారు అవన్నీ ప్లాన్ చేసి భయపడి దాక్కున్నారు 40 days. ఫిలిస్తీన్ యొక్క స్వరము వినే భయపడి దాక్కున్నారు. కానీ దావీదు వచ్చి ఎలా చంపాలో ఆలోచించట్లా, ఎలాగా మీదకెళ్ళాలో ఆలోచించట్లేదు. కానీ చంపితే ఏంటి, వాట్ ఈస్ ద రివార్డ్? ఈ సున్నతి లేని ఫిలిస్తీని ఏముంది మీ బైబిల్లో? దేవుని సైన్యములను తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలు నుంచి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుతున్నాడు. సో నెంబర్ 2, giant killers will always focus on the reward. No, if you are a giant killer, somebody shout, I am a giant killer. నీవు జాయింట్ కిల్లర్ అయితే ఏం జాయింట్లు ఉంటాయి పాస్టర్ గారు? నాకు నీ డిప్రెషన్ క్యాన్ బి యువర్ జాయింట్. నీ లోన్లీనెస్, నీకున్న ఒంటరితనం, నీకున్న డిప్రెషన్, మీకున్న ఆర్థిక ఇబ్బంది, కొన్నిసార్లు మీకున్న హెల్త్ ఇష్యూ అవ్వచ్చు. మీరు దేని గురించో నమ్ముతున్నారు, చాలా సంవత్సరాలైంది, ఇంకా జవాబు రాలా. ఇట్ క్యాన్ బి ఎ జాయింట్. నేను చెప్తున్న దేవుని సేవకుని ఈరోజు మీ మీద పలుకుతున్న మీదట ఉన్న ప్రతి జాయింట్ని ఈ రోజున మీరు జయించబోతూ ఉన్నారు. హల్లెలూయా.
సో ఇఫ్ యు ఆర్ ఎ జాయింట్ కిల్లర్, నీవు నీ ఎదుట ఉన్న శూరుని, వీరుని, శత్రువుని చంపువాడువైతే, ఎదిరించువాడువైతే నీకు వచ్చే రివార్డ్ ఏంటో తెలుసా? నీకు జయము కలగటం కాదు, నీ పోరాటం వలన నీ తర్వాత నీ పిల్లల తరము వారు నెమ్మది పొందుకుంటారు, వారు విశ్రాంతిని పొందుకుంటారు, వారు మీ వలన కలిగిన విజయాన్ని వారు అనుభవించడం ఆరంభిస్తారు. హల్లెలూయా. సో నెంబర్ 1, యు టేక్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులోని స్థానమును తీసుకో, వాగ్దానమును నమ్ము, ప్రార్థనలో స్థిరపరచుకో. నెంబర్ 2, ఫోకస్ ఆన్ ద రివార్డ్. నీకు ఇవ్వబడిన నీ దాని వలన కలగబోవు గొప్ప ఫలము ఏంటో దానిపైన నీవు దృష్టి ఉంచాలి. అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సరే, ఇదంతా మొత్తానికి విన్న తర్వాత దావీదు యుద్ధానికి వెళ్తున్నాడన్న సంగతి ఆ నోట వెళ్ళి మొత్తానికి సౌలు చెవులో పడింది. సౌలు దావీదుని పిలిపించాడు. దావీదుని చూడగానే సౌలుకి వెంటనే ఒక్కసారి ధైర్యం అంతా పోయింది. దావీదు యొక్క సైజ్, దావీదు యొక్క మాట. డేవిడ్ వాజ్ 17 years యంగ్ బాయ్. 17 సంవత్సరాల వయసు దావీదుకి. లేవియాకాండం ప్రకారం పాత నిబంధనలో 20 సంవత్సరాలు నిండకుండా ఎవరు యుద్ధానికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి యుద్ధ భూమిలోకి వెళ్ళాలంటే 20 నిండి ఉండాలి. దావీదుకి అంత వయసు లేదు, దావీదుకి అంత బలం లేదు, దావీదుకి అంత స్టామినా లేదు. అవన్నీ ప్రక్కన పెడితే అసలు ఎప్పుడైనా యుద్ధం చూశాడా? చూడలా. యుద్ధం చేశాడా? చేయలా. యుద్ధ అనుభవం ఉందా? లేదు. గొర్రెల దగ్గర తిరిగేవాడు దావీదు. ఒక్కసారి దావీదు ప్రొఫైల్ చూశాడు సౌలు, దావీదు ఎక్స్పీరియన్స్ చూశాడు. ఇవన్నీ దావీదుని, సౌలుని చాలా డిసప్పాయింట్ చేసినాయి. అందుకని అంటున్నాడు, నువ్వు ఎట్లా చేస్తావు? అవతల ఉన్న వ్యక్తి ఏమో, గొలియాత్ ఏమో బాల్యము నుండి యుద్ధాభ్యాసం నొందినవాడు, చిన్నప్పటి నుంచి వాడికి యుద్ధం వచ్చు. నీవు బాలుడు. 33వ వచనం, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పొట్లాడుటకు నీకు బలము చాలదు. ఇంకా నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి ఏం చేస్తున్నాడు? యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. ఇప్పుడు దావీదు అన్నాడు, సార్ సౌల రాజా, నేను కూడా యుద్ధాలు చేశాను, కానీ నా యుద్ధ భూమి వేరు. అతనేమో మనుషులతో చేశాడు, నేను జంతువులతో చేశాను. నేను సింహంతో యుద్ధం చేసి వచ్చా. ఎవరు పోరాటం వారిది. అతని పోరాటం వేరు, నా పోరాటం వేరు. అతని సమస్య వేరు, నా సమస్య వేరు. అతనికి ఫ్యామిలీ ఇష్యూ ఉండుండొచ్చు, నాకు కెరియర్ ఇష్యూ ఉంది. అతనికి మ్యారేజ్ ఇష్యూ ఉండుండొచ్చు, నాకు పిల్లల ఇష్యూ ఉంది. అతనికి ఫైనాన్షియల్ ఇష్యూ ఉండుండొచ్చు, నాకు హెల్త్ ఇష్యూ ఉంది. అతని పోరాటం వేరు, నా పోరాటం వేరండి. అతని యుద్ధ భూమి వేరు, నా యుద్ధ భూమి వేరు. నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఎలుకబంటి వచ్చింది, ఆ తర్వాత సింహం వచ్చింది. ఎలుకబంటిని కొట్టి చంపేశా, సింహాన్ని కొట్టి చంపేశా. కాబట్టి నాకు ఒక విషయం అర్థమైంది సౌలా, విను. ఎలుకబంటిని కానీ సింహాన్ని కానీ చంపింది నేను కాదు. ఎలుకబంటిని నేను చంపగలిగానంటే, సింహాన్ని నేను చంపగలిగానంటే నాతో ఉన్న నా దేవుడైన యెహోవానే చేశాడు. కాబట్టి నా ఎదుట ఎలుకబండైనా, సింహమైనా, గొలియాత్ అయినా, అత్తగారైనా, తోడుకోడలైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఎందుకంటే నా విజయాన్ని నిర్ణయించేది నా ఎదుట ఉన్న శత్రువు కాదు, నా విజయాన్ని నిర్ణయించేది నాతో ఉన్న నా దేవుడు మాత్రమే. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి డేవిడ్ వాజ్ నాట్ మూవ్డ్ బై ద ఎనిమీ దట్ ఈస్ బిఫోర్ హిమ్. కాబట్టి గొలియాతు అంటే పెద్ద ఫీలింగ్ అనిపించట్లేదు దావీదుకి. సింహాన్ని చూసి వచ్చాడు కదా. గొలియాతు కన్నా చెప్తే అర్థమయ్యేది, సింహానికి అర్థం కాదు, మాట అర్థం కాదు, అది పశువు. గొలియాతు కన్నా ఏదైనా మాట్లాడితే తిరిగి రెస్పాండ్ అవ్వగలడు. ఎలుకబంటికి ఏం మాట్లాడితే ఏం రెస్పాండ్ అయ్యింది. చిన్న కదలిక కూడా అటాక్ అనుకొని డిఫెండ్ చేసుకోవటానికి జంతువులు ప్రయాసపడతాయి, ప్రయత్నం చేస్తాయి. అలాంటి జంతువుల మీద, క్రూర మృగములను జయించి వచ్చా నేను. అదే అంటాడు, నాకు మనుషులతో యుద్ధం తెలియదు కానీ నేను కూడా యుద్ధ భూమిలో నుండే వచ్చా. కానీ నా యుద్ధ భూమి వేరు. నా యుద్ధ భూమిలో దేవుడు నా పక్షము గుండి ఎలుకబంటి నోటు నుంచి, సింహపు నోటు నుంచి నన్ను విడిపించి తీసుకొచ్చాడు. కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ సాల్, ఐఎమ్ షూర్ ద సేమ్ గాడ్ హూ గేవ్ మీ విక్టరీ ఓవర్ ఎ లయన్ అండ్ ఎ బేర్. ఒక ఎలుకబంటి మీద, సింహము మీద నాకు విజయమునిచ్చిన అదే దేవుడు సున్నతి లేని ఈ ఫిలిస్తీని మీద కూడా విజయమును కలుగు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి డేవిడ్ వాస్ ట్రయింగ్ టు కన్విన్స్ సౌల్. సౌలును ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు నన్ను పంపించు చూడు, ఈ రోజున యెహోవా దేవుడిని నేను రుజువు చేస్తాను అన్నాడు. సరే, అయినా సౌల్ కొంతవరకు కన్విన్స్ అయ్యాడు. సరే ఓకే, నువ్వే వెళ్దు కానీ
నా వస్త్రాలు వేసుకొని వెళ్ళన్నాడు. నెంబర్ 3, ఏ జాయింట్ కిల్లర్ will never go for something that he do not have. శూరుని జయించేవాడు తన దగ్గర లేని వాటి కొరకు ప్రయాసపడడు. హీ విల్ జస్ట్ బీ హిమ్సెల్ఫ్. అతడు తనలాగే ఉంటాడు, తన దగ్గర ఉన్న దాంతోనే పోరాటం ఆరంభిస్తాడు. నౌ కమ్ బ్యాక్ టు వర్స్. ఇదే 17వ అధ్యాయంలోనే ఉన్నారు అందరూ. 38వ వచనము. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు అందరు చెప్పండి, వాడుకలేదు. మరలా చెప్దాం, వాడుకలేదు. No, David was not used to this. వాడుకలేదు. చదవమ్మా. గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు అన్నాడు, ఇవి నాకు వాడుకలేదు. సంబడి షౌట్, ఇవి నాకు వాడుకలేదు. ఇంకా బిగ్గరగా చెప్పాలి, ఇవి నాకు వాడుకలేదు. కానీ యుద్ధానికి వెళ్ళటానికి ఖచ్చితంగా ఈట కావాలి, కత్తి కావాలి, శిరస్త్రాణం కావాలి, యుద్ధవస్త్రం కావాలి. పొరపాటును కూడా ఎవరిని బ్యాటిల్ ఫీల్డ్లోకి అట్లాగా వదిలేసారు. కవచం పట్టుకున్నాడు, యుద్ధవస్త్రం వేసుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఈట పట్టుకున్నాడు, అన్ని పట్టుకుని అన్నాడు, నా వలన కాదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అసలు నాకు కంప్యూటరే తెలియదు, నాకు అసలు ఈ లాంగ్వేజే తెలియదు, ఈ కోడింగ్ రాదు, నాకు అసలు ఈ ప్రోగ్రామింగ్ ఎలా నాకు ఇవేమీ తెలియదు, నాకు అసలు మరి ఎలా చేస్తావు, నీకు వాడుక లేదు. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, గో విత్ వాట్ యు హ్యావ్ అండ్ ఐ విల్ యాడ్ వాట్ యు నీడ్. నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు ఆరంభించు, నీకు కావాల్సిందంతా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. నీ దగ్గర ఉన్న దాంతో ఆరంభించు, నీకు కావాల్సిందంతా నేను సమకూరుస్తాను అంటున్నాడు ఆయన. గో విత్ వాట్ యు హ్యావ్, బిగిన్ విత్ వాట్ యు హ్యావ్ అండ్ గాడ్ విల్ యాడ్ వాట్ యు నీడ్. దేవుడు నీకు అవసరమైన సమస్తము, నీ గమ్యమునకు అవసరమైన సమస్తము, నీ భవిష్యత్తుకు అవసరమైన సమస్తము ఆయన నీకు సమకూర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దావీదు ఏం చేశాడు, అవన్నీ ధరించుకొని తాను వెళ్ళగలడో లేదో చూసుకున్నాడు. వెళ్ళలేనని చెప్పేసిన తర్వాత ఏం చేశాడు చూడండి, తన కర్ర చేత పట్టుకొని, హీఈస్ గోయింగ్ విత్ వాట్ హీ హ్యాస్, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని, మీరే చదవాలందరూ కలిసి, ఏరుకొని ఆ తర్వాత తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని, చూస్తున్నారా, ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. హల్లెలూయా. A giant killer will never go for the things that they do not have. తన దగ్గర లేని వాటితో కాదు పోరాటము, తన దగ్గర లేని వాటి గురించి ప్రయాస కాదు. తన చేతిలో ఉన్న కర్ర, తనకు వాడుకైన కర్ర, ఆ గొర్రెలు నడిపించడానికి వాడిన కర్రే, ఆ కర్రతో గొలియాతుని ఎలాగ జయిస్తావు? ఈరోజు విజయంనిచ్చేది కర్ర కాదు, నీ డిగ్రీ కాదు, నీ జ్ఞానము కాదు, నీ ఇన్ఫ్లుయెన్స్ కాదు, నీకు తెలిసింది కాదు, దేవుని యందలి నీ విశ్వాసమే. హల్లెలూయా. కీర్తన 44వ కీర్తన 3వ వచనం. Psalm 44 and verse 3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. Come on, put your hands together and give Jesus the best praise that you can. Shout aloud, hallelujah, hallelujah. మీ సంగతి నాకు తెలియదు. 2026 దాకా మీ జ్ఞానం వలన వచ్చారు అనుకుంటున్నారేమో, మీ అనుభవం వలన వచ్చారు అనుకుంటున్నారేమో, మీకు తెలిసిన అనుభవాలు లేకపోతే మార్గముల వలన. బట్ నేనైతే నా దేవుడైన యెహోవా దయను బట్టి నేను ఇక్కడి వరకు వచ్చి ఉన్నాను. ఐఎమ్ టెలింగ్ యూ, ఇది 7వ నెలలోకి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో మొదటి 6 నెలల్లో మీ జీవితంలో జరిగిన దానికంటే రెట్టింపు కార్యాలు మీరు నెక్స్ట్ 6 monthsలో చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా పాస్టర్ గారు? శక్తి చేత కాదు, నీ జ్ఞానము చేత కాదు, నీ బాహువు చేత కాదు, నీ నైపుణ్యత చేత కాదు, నీ బలము చేత కాదు, ఆయన ముఖ కాంతియే, ఆయన దయ, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు నీకు విజయమును కలుగు చేయబోతూ ఉన్నది. హల్లెలూయా.
ఐ డోంట్ నో హౌ యువర్ ఫస్ట్ 6 month వాస్. మొదటి 6 నెలలు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. అసలు ఏమి చూడలేదా? గెట్ రెడీ ఫర్ సమ్ మేజర్ బ్రేక్ త్రూస్ ఇన్ నెక్స్ట్ 6 months. రాబోతున్న 6 నెలల్లో కొన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీవు షాక్ అయ్యే కార్యాలు దేవుడు నీ కొరకు చేస్తాడు. కర్ర తీసుకొని ఎట్లా వెళ్తావు దావీదు యుద్ధానికి? ఒక రాయి తీసుకొని ఎట్లా వెళ్తావు దావీదు యుద్ధానికి? చిక్కములో రాళ్ళు పెట్టుకొని కర్ర తీసుకొని గొలియాతు చేరువకు దావీదు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు అటువంటి కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా సంబడి. హల్లెలూయా. వారు తమ ఖడ్గమ చేత, అందరం చదువుదాం 44వ అధ్యాయం. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి వచనం. ఈ వచనాన్ని మీరు బాగా ధ్యానం చేయండి. 44వ అధ్యాయం 3వ వచనం. 1 2 3 గో. వారు తమ ఖడ్గమ చేత, మీరే చదవాలి. జయమివ్వలేదు, చదవాలి. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఇట్ క్యాన్ బీ ఇన్ యువర్ బిజినెస్, యువర్ లైఫ్, యువర్ కెరియర్, ఐ మీన్ నీ మ్యారేజ్, యువర్ చిల్డ్రన్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే, ఆయన దక్షిణ హస్తమే నీ పక్షముగా కార్యములు చేసేది. సో కాబట్టి నా చేతిలో ఏది ఉంటే ఏంటి? యెహోవా ఖడ్గము నా చేతిలో ఉన్న కర్ర కాదు. యెహోవా ఖడ్గము నా చేతిలో ఉన్న డిగ్రీ కాదు. యెహోవా ఖడ్గము నా చేతిలో ఉన్న జ్ఞానము కాదు. యెహోవా ఖడ్గం ఏంటంటే ఆయన వాగ్దానమునకు నేను విధేయత చూపటమే ఆయన ఖడ్గమై ఉన్నది. కనుక యెహోవా ఖడ్గమే నా ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. అందుకనే కేక వేశారు, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం. లాస్ట్ వీక్ నేను మాట్లాడిన మాట. సరే, దావీదు అలా బయలుదేరి గొలియాతు మీదకి వెళ్ళాడు. అండ్ యు నో ద స్టోరీ. గొలియాతుకి దావీదుకి మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. దావీదు కోపం వచ్చేస్తుంది, గొలియాతు కోపం వచ్చేస్తుంది దావీదును చూసి. 40 రోజులుగా భయపడుతున్న సైన్యం, అసలు నా దగ్గర రావటానికే భయపడుతున్న సైన్యం, అలాంటి వ్యక్తి మీదకి ఒక చిన్న కుర్రోడు కర్ర పట్టుకొని వస్తుంటే గొలియాతుకి చాలా 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 కోపం వచ్చింది. కర్ర పట్టుకొని వచ్చేస్తుంది ఏంటన్నాడు. 45వ వచనం. దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు గిద్యోను, దావీదు ఏమంటున్నాడు గొలియాతుతో? నీ ఖడ్గము, నీ బల్లెము, నీ ఈట, నువ్వు వాటితో యుద్ధం చేస్తున్నావు. నా ఈట, నా బల్లము, నా ఖడ్గము ఏంటంటే సైన్యములకు అధిపతికి యెహోవాయే అన్నాడు. హల్లెలూయా. నీవు దేని మీద ఆధారపడుతున్నావో నా ఆధారం అది కాదు గొలియాతు. నీవు కత్తి మీద, ఈటి మీద, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నావు. నా దేవుడైన యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు. కనుక ఈ రోజున యెహోవా కత్తి చేత, ఈట చేత యుద్ధము చేయవాడు కాడని నేను మీరందరూ తెలుసుకుంటారు అన్నాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. 46వ వచనము. చదవమ్మా. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. నెక్స్ట్ వర్స్ 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సంబడి షౌట్, యుద్ధము యెహోవాదే. నా మాట అర్థమవుతుందా? ఆయన కత్తి చేత, ఈటి చేత యుద్ధము చేయవాడు కాడు. హిస్ వే ఆఫ్ ఫైటింగ్ ఇస్ డిఫరెంట్. హిస్ స్టైల్ ఆఫ్ విన్నింగ్ ఇస్ డిఫరెంట్. ఆయన చేసే విధానము వేరు, ఆయన పని చేసే విధానం వేరు. వాట్ యు నీడ్, నీకు కావాల్సిందంతా ఒకటే, యువర్ ఒబీడియన్స్ టు హిస్ వర్డ్. ఆయన వాక్కునకు నీ విధేయత, యువర్ టోటల్ సరెండర్, అదే నీ ఖడ్గం. దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్న అనుభవం. ఇట్స్ నాట్ ఐ బట్ యూ. ఇట్స్ నాట్ ఐ, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే. ఇట్స్ నాట్ ఐ, నో మోర్ ఐ, నో మోర్ మీ, నేను కాదు, క్రీస్తే.
యూ షుడ్ బి రీప్లేస్డ్ విత్ క్రైస్ట్. క్రీస్తు చేత నీవు రీప్లేస్ చేయబడిన అనుభవంలోనికి, సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్న అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ స్థానములో ఆయన నీ పక్షముగా నిలబడి నీకు విజయమును కలుగు చేయవాడై ఉన్నాడు. ఆ రాయి తీశాడు, 5 రాళ్ళు ఏరాడు దావీదు. ఆ లోయలో 5 నున్నటి రాళ్ళు వేరాడని వాక్యములో రాయబడి ఉంది. ఉందా మీ బైబిల్లో? 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని, చూసారు 5 నున్న, సంబడి షౌట్ 5 stones, 5 రాళ్ళు వేరుకున్నాడు. ఎందుకు 5 రాళ్ళు ఏరుకున్నాడో తెలుసా? గొలియాతుకి ఇంక 4 సహోదరులు ఉన్నారు. 5గురిని టార్గెట్ చేసేసాడు. నేను చెప్తున్నా, లిసన్ టు మీ, జాయింట్ కిల్లర్స్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద రివార్డ్. లిసన్ టు మీ, 5గురిని టార్గెట్ చేసేసాడు. ఒక్కడి తర్వాత ఇంకోటి తర్వాత ఇంకొకటి చంపేద్దామని దావీదు ఫిక్స్ అయిపోయాడు. లిసన్ టు మీ, మిగిలిన 4 సహోదరుల గురించి కూడా చూపిస్తాం మీకు వాక్యంలో నుంచి. 5 రాళ్ళు తీసుకున్నాడు. 17వ అధ్యాయంలో దావీదు గొలియాత్ స్టోరీ ఒక్కటే క్లోజ్ అయింది. కానీ విషయం ఏంటంటే, మిగిలిన 4 సహోదరులు 17వ అధ్యాయంలో దావీదుని ఎదుర్కోవాల. దావీదు వయసు పెరిగిన తర్వాత, దావీదు రాజైన తర్వాత, పట్టాభిషేకం పొందిన తర్వాత, దావీదు కూడా కుమారులు కలిగిన తర్వాత భవిష్యత్తు తరముల వారు మిగిలిన 4 సహోదరులు ఎదుర్కొన్నారు. కానీ ఈ 5గురి మీద విజయం ఎప్పుడు వచ్చేసిందంటే, దావీదు చిన్నవాడుగా ఏటిలో రాళ్ళు ఏరినప్పుడే వచ్చేసింది. హల్లెలూయా. నేను అదే ఇందాక నుండి చెప్తూ ఉన్నాను, నీకు వచ్చే రివార్డ్ యాజ్ ఎ జాయింట్ కిల్లర్, నీకు వచ్చే రివార్డ్ ఏంటంటే, ఈరోజు నీ ప్రార్థన నీ ఒక్క సమస్యకే పరిష్కారం కాదు. ఇదే సమస్య రేపొద్దున నీ కొడుకులు ఎదుర్కొంటే వారు శ్రమనొందకుండా పరిష్కారాన్ని చూస్తారు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటం విషయంలో, నువ్వు ఎదుర్కొంటున్న శోధన విషయంలో నీవు చేయుచున్న ప్రార్థన, నీ ఉపవాసము, నీ వాగ్దాన ఒప్పుకోలు, ఇది కేవలం నీ ఒక్కడికే పరిష్కారం కాదు. నీ తర్వాత తరములు ఆ విజయము పైన నివసించే గొప్ప కృపను దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. నీ పోరాటము నీ కుమారుల విశ్రాంతి అయి ఉంటుంది. నీ పోరాటము నీ పిల్లల విశ్రాంతి అయి ఉంటుంది. అందుకనే ప్రియ తండ్రి, ప్రియ తల్లి, లిసన్ టు మీ, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ ద ఫైట్ దట్ ఈస్ బిఫోర్ యూ. నీ ఎదుట ఉన్న ఏ పోరాటాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు వింటున్నారా? చాలామంది తల్లిదండ్రులు కొన్ని శోధనలు టాలరేట్ చేస్తారు, కొన్ని బలహీనతలు. డియర్ ఫాదర్, లిసన్ టు మీ, డియర్ మదర్, ద టెంప్టేషన్ దట్ యు ఆర్ టాలరేటింగ్ టుడే, ఈ రోజున నీవు సహిస్తున్న కొన్ని శోధనలు, నీవు సహిస్తున్న కొన్ని బలహీనతలు రేపొద్దున నీ కుమారులకు శాపం అయిపోద్ది. జాగ్రత్త. వారిపైన తలలో వారు మొయ్యలేని భారం అయిపోద్ది. ఈ రోజున యూ షుడ్ నాట్ టాలరేట్ సర్టెన్ థింగ్స్. నువ్వు పోరాడాలి. ఆ లస్ట్, ఆ మోరల్ ఫెయిల్యూర్, or that financial battle, or whatever it is, you need to take your stand. నువ్వు నిలబడి నువ్వు పోరాడు, బికాజ్ యు ఆర్ ఎ జాయింట్ కిల్లర్. నేను చెప్తున్నాను, ఇప్పుడు నీకు విడుదల రావటమే కాదు, నీ తర్వాత నీ సంతతి కూడా ఈరోజు నువ్వు చేయుచున్న పోరాటం నుండి విశ్రాంతి పొందుకుంటుంది.